ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఒక రకంగా ట్రంప్కు చెంపపెట్టలాంటి ఇట్స్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ట్రంప్. ఎందుకంటే ట్రంప్ అటు యూరోపియన్ యూనియన్ను ట్రేడ్ శాంక్షన్స్తో ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు మన దేశం పైన ట్రేడ్ శాంక్షన్స్ పెడుతున్నాడు. భారతదేశం పైన ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 50% టారిఫ్ విధించాడు. అఫ్కోర్స్ ఈ మధ్య 25% రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి కనుక 25% తీసేస్తానన్నాడు. బట్ స్టిల్ 50% ఇస్ వెరీ హై. దీనికి తోడు ఇప్పుడు 500% టారిఫ్లు పెడతానంటూ ఈవెన్ పార్లమెంట్లో, అమెరికన్ పార్లమెంట్లో బిల్లు కూడా ట్రంప్ క్లియర్ చేశాడు. సో యూరోపియన్ యూనియన్ విషయంలో కూడా అదే జరిగింది. గ్రీన్లాండ్ విషయంలో 10% టారిఫ్ విధిస్తున్నాను, జూన్ నుంచి 25% విధిస్తానన్నాడు. అఫ్కోర్స్ ఈ మధ్య గ్రీన్లాండ్ పైన ఈ టారిఫ్ను ఉపసంహరించుకుంటున్నాను, విధించాలని కూడా చెప్పాడు. కానీ ఇండియా పట్ల, యూరోపియన్ యూనియన్ పట్ల ట్రంప్ ఈ టారిఫ్ల అటాక్ అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. కరెక్ట్గా ఈ సమయంలో ఇండియా, యూరోపియన్ యూనియన్ ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి. ఇద్దరు కలిసి ట్రంప్ చెంప మీద ఏఎస్ ఒకటి పెట్టినట్టు పెట్టారు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, సో దీనికి రీజన్ ఉంది. ఇప్పుడు భారతదేశము, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 20 ఇయర్స్గా చర్చ జరుగుతున్నాయి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కొరకు. ఇప్పటిది కాదు, ఈ చర్చలు 2007లో స్టార్ట్ అయినాయి, 2013-14లో ఆగిపోయాయి, 2022లో మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు మనం 2026లో ఇది ఆగమేఘాల మీద రెండు దేశాలు, ఇండియా, యూరోపియన్ యూనియన్ ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ చేశాయి. ఇది మామూలు విషయం కాదు. ఇండియా, యూరోపియన్ యూనియన్ కలిపితే 1/4 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ఇండియా, యూరోపియన్ కలిపితే ఈ ఫ్రీ ట్రేడ్ ఏరియా ఇది 1/3 ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. సో 1/4 ప్రపంచ జనాభాలో 4వ వంతు, ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతు రిప్రజెంట్ చేస్తుంది ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య ట్రేడ్ 2024లో $142 బిలియన్. ఇది నియర్లీ 12% ఆఫ్ ఇండియాస్ టోటల్ ట్రేడ్. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇట్స్ అ మ్యాసివ్ డీల్. సో ప్రతి డీల్లో గివ్ అండ్ టేక్ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. సో నేను ఇదివరకు చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్, ఆటోమొబైల్స్ ఇలాంటి రంగాల్లో మనకు ఇప్పుడు యూరోపియన్ ప్రొడక్ట్స్ స్వేచ్ఛగా వస్తాయి. ఇది జీరో డ్యూటీతో ఇక్కడ అమ్మేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఇండియన్ ప్రొడ్యూసర్స్కు ఛాలెంజ్. కానీ భారత అమెరికా ట్రేడ్ డీల్కు ప్రధాన అడ్డంకిగా ఉన్నది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ట్రంప్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్లోకి అమెరికా ఉత్పత్తులను ఎలో చేయాలి. ముఖ్యంగా అమెరికన్ కార్న్, సోయా, కాటన్, అంటే అమెరికా ఉత్పత్తి చేసే మొక్కజొన్న, సోయా, అలాగే పత్తి, వీటిని ఎలో చేయాలి అనేది ట్రంప్ ఒత్తిడి. ట్రంప్ ఒత్తిడికి తల వంచి ఇటీవల కాటన్ పైన భారత ప్రభుత్వం 11% ఇంపోర్ట్ డ్యూటీని December 31 వరకు కూడా తొలగించారు. అది నెక్స్ట్ కాటన్ సీజన్ మొత్తం అయిపోయేదాకా కూడా ఇంపోర్ట్ డ్యూటీని 11% ఉంటే తొలగించారు. కానీ దీన్ని పర్మనెంట్గా అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఇండియాలో అమ్ముకోనివ్వాలి, అగ్రికల్చర్ అండ్ డైరీ అనేది అమెరికా ఒత్తిడి. ఇక్కడ భారత ప్రభుత్వం అంత సులభంగా రాజీ పడడం లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున రైతులపైన ప్రభావం చూపుతుంది కనుక పొలిటికల్లీ సెన్సిటివ్. కాటన్ ఒక్కదానిపైన రాయితీ ఇచ్చారు, దాని రియాక్షన్ వేరు. టోటల్గా అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కు ఇండియా దారాలు తెరిస్తే దాని ఇంపాక్ట్ వేరు. కానీ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నది ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తులు ఎలో చేయాలని. దాంతో ఈ ట్రేడ్ డీల్కు అతి ముఖ్యమైన అడ్డంకి ఇదే. యూరోప్తో ఈ ప్రాబ్లం లేకుండా ట్రేడ్ డీల్ కుదిరింది. ఇప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్, డైరీ మార్కెట్లోకి యూరోపియన్ వస్తువులు ఏవి రావు. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో ఏమీ రావు. అలాగే యూరోపియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి కూడా ఇండియా రావు. సో రెండు దేశాలకు కూడా జాగ్రత్త పడ్డాయి. కానీ ఒక అడ్వాంటేజ్ అంటే కొన్ని యూరోపియన్ ప్రొడక్ట్స్ వస్తాయి, కానీ అవి ఇండియాలో అంత పెద్ద ఇష్యూ కాదు. ఉదాహరణకు అమెరికా కార్న్, అమెరికా పత్తి, సోయా, అమెరికా మొక్కజొన్న, మన దేశంలో కూడా ఈ సోయా, కాటన్, మొక్కజొన్న బాగా ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు యూరోప్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ మీటు, ఆలివ్ ఆయిల్, చీజ్, ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర వస్తాయి. అవి ఆ స్థాయిలో భారతదేశంలో ఉన్న ప్రొడ్యూసర్స్ పైన ఇంపాక్ట్ చూపకపోవచ్చు అనేది అంచనా. వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్. సో ఇక ఆటోమొబైల్ ఇష్యూలో కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉండే యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీలను ఇండియాలో స్వేచ్ఛగా ఎలో చేయాలి అని. కానీ ఇప్పుడు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 70 lakh ఎబో ఉన్న కార్లే జీరో ఇంపోర్ట్ డ్యూటీతో వస్తాయి. అబౌట్ అంటే జీరో అంటే మీకు ఈ అగ్రిమెంట్ కిందకి వస్తాయి, జీరో కాదు. 110% 40% తగ్గుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా 20%, 10% తగ్గుతాయని. యాజ్ ఆఫ్ నవైతే 110 నుంచి 40% తగ్గుతాయి. అయితే ఇవి 70 lakh ఎబో ఉన్న కార్లే.
దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే యూరోపియన్ కంపెనీస్ వోక్స్ వ్యాగన్ వీటితో పోటీ పడాల్సి ఉంటుంది. కానీ బిలో 70 lakh కారే నాన్ లగ్జరీ కార్స్ ఈ ప్రొడక్షన్ మీకు ఎఫెక్ట్ కాదు. అందువల్ల మేజర్ సెక్టార్స్ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది ఛాలెంజ్ కాదు. అది కూడా మళ్ళీ కోటా సిస్టమ్ పెట్టారు. 2.5 lakh కార్స్ వరకే ఈ ట్యాక్స్ ఈ రాయితీ వర్తిస్తుంది, కన్సెషన్ వర్తిస్తుంది. అలాగే మీకు యూరోపియన్ వైన్ కూడా ఇండియాలో డ్యూటీస్ తగ్గించారు. ముఖ్యంగా ఫ్రాన్స్ లాంటి వాళ్ళు వైన్ ప్రొడక్షన్. కానీ ఇక్కడ కూడా కోటా పెట్టారు. బియాండ్ ఏ కోటా ఎలో కాదు, అంటే కంప్లీట్గా కాకుండా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేది నిజం. ఇప్పుడు మీకు కొన్ని సెక్టార్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. కానీ అదే సమయంలో ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పాను ఐరన్ అండ్ స్టీల్, ప్రాసెస్డ్ మీట్ ఇలాంటి వాటిలో ఆటోమొబైల్స్ ఖచ్చితంగా యూరోపియన్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వచ్చి పడతాయి. కానీ అదే సమయంలో ఇప్పుడు మనకు టెక్స్టైల్స్, జ్యువెలరీ, లెదరు ఇలాంటి సెక్టార్స్ ఉన్నాయి. సో ఈ సెక్టార్స్ మీకు అమెరికా ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల బాగా దెబ్బతింటున్న లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఇవన్నీ. సో ఈ సెక్టార్స్లో ఇప్పుడు యూరోప్ మార్కెట్లోకి ఇవి స్వేచ్ఛగా వెళ్ళగలుగుతాయి. 27 యూరోపియన్ కంట్రీస్కు ఇవి చాలా సులభంగా మనం అక్కడ అమ్ముకోవచ్చు డ్యూటీస్ లేకుండా. సో ఆ రకంగా అమెరికన్ మార్కెట్ దెబ్బతింటే ఈ వస్తువులకు యూరోపియన్ మార్కెట్లోకి ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక రకంగా ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ ఇట్స్ క్లియర్గా ట్రంప్కి ఒక చెంపపెట్టు, నువ్వే లేవు, నీ ఆధిపత్యమే నడవదు, వీ హ్యావ్ అదర్ పార్ట్నర్స్ అని చెప్పడానికి ఉపయోగపడుతుంది.